వ్యూయర్స్ వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. ఈ వీడియోలో తులసి యొక్క మహత్యాన్ని గురించి తెలుసుకుందాం. ఈ తులసి మహత్యం విన్నట్లయితే పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. తులసి అనే పదాన్ని 2 విధాలుగా విభజిస్తారు. దీంట్లో తు అంటే మృత్యువు, లతసి అంటే ధిక్కారం చేసేది అని అర్థం. మృత్యువును ధిక్కారం చేసేది అని పూర్తి అర్థం. మొత్తంగా మృత్యువును ధిక్కారం చేసేది అని తులసి మొక్క మహిమ గురించి స్కాంద పురాణం, పద్మ పురాణం, వాయు పురాణం, మాఘ పురాణం, బ్రహ్మ వైవర్తన పురాణం, గరుడ పురాణం మరియు వేదాలలో కూడా వివరించడం జరిగింది. తులసి మొక్క మొదట్లో సమస్త తీర్థాలు, మధ్య భాగంలో సమస్త దేవతలు, కొనలయందు సమస్త వేదాలు ఉంటాయి. తులసి మొక్కను దర్శించి ఒక్క నమస్కారం చేస్తే చాలు బ్రహ్మహత్య మొదలైన ఘోర పాపాలు నశించి కోటి గోవులను దానం చేసినంత ఫలితం కలుగుతుంది. తులసి జననం గురించి తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి, సకల పాపాలు తొలగిపోతాయి. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి పూర్వజన్మలో ఒక మధురా నగరిలో ఒక గోపకన్య, శ్రీకృష్ణుని అనురాగ పాత్రురాలు. వీరి ప్రళయ కార్యకలాపాలు ఓర్వలేని రాధాదేవి ఆమెను నీవు భూలోకంలో పుట్టెదవుగాక అని శపించింది. దానికి గోపకన్య భయపడి గోపాలుని శరణు వేడింది. అతను కరుణించి నీవు భూలోకంలో పుట్టిన తర్వాత కొంతకాలం పాటు నీవు నా గురించి తపస్సు చేస్తే నీవు నా అంశలో చేరిపోతావు అని అభయమిచ్చి ఆమెకు శ్రీకృష్ణుడు భయం పోగొట్టాడు. ఆమె ఆ శాపం కారణంగా భూలోకంలో కార్తీక పౌర్ణిమ శుక్రవారం రోజు మాధవి ధర్మధ్వజరాజు దంపతులకు కుమార్తెగా జన్మించింది. దేనితోనూ సాటిరాని ఆమె అందచందాలను చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఆమెకు తులసి అని నామకరణం చేశారు. ఆమె అల్లారు ముద్దుగా పెరిగి యుక్త వయసుకు వచ్చింది. యవ్వన దశలో ఎవ్వరు ఎంత చెప్పినా బదరీవనానికి పోయి తపస్సు చేసింది వినకుండా. తపస్సు ఫలించి బ్రహ్మ ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి తులసీమాత శ్రీ మహావిష్ణువు నాకు భర్తగా కలిగేటట్లు అనుగ్రహించమని కోరుకుంది. గోపాల అంశగల సుధామ గోపాలుడు రాధాదేవిచే శపించబడి భూలోకంలో శంఖచూరుడు అనే రాక్షసుడిగా జన్మించి బ్రహ్మదేవుని అనుగ్రహం వలన తాను ఎవ్వరి చేతిలో చావకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు. కానీ బ్రహ్మ ఒక షరతు పెట్టాడు. శంఖచూర్యుడు భార్యలో ఏ ఒక్కరైనా సరే శారీరకంగా కానీ మానసికంగా కానీ తన శీలాన్ని కళంకపరచుకుంటే శంఖచూర్ణుడు చావు తప్పదు అని వరం ఇస్తాడు. ఈ సంఘటన తర్వాతే శంఖచూర్ణుడు తులసిని మోహించి గాంధర్వమున నారదముని ఆదేశం మేరకు వివాహం చేసుకున్నాడు. శంఖచూర్యుడు తులసితో ధర్మాన్ని చక్కగా నడుచుకుంటూ సుఖంగా కాలం గడుపుతున్నాడు. తాను ఎవరి చేతిలో చావకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు. కానీ బ్రహ్మ ఒక షరతు పెట్టాడు. శంఖచూర్ణుడు భార్యల్లో ఏ ఒక్కరైనా సరే శారీరకంగా కానీ మానసికంగా కానీ తన శీలాన్ని కళంకపరుచుకుంటే శంఖచూర్ణుడు చావు తప్పదు అని వరం ఇస్తాడు. ఈ సంఘటన తరువాతే శంఖచూర్ణుడు తులసిని మోహించి గాంధర్వమున నారదముని ఆదేశం మేరకు వివాహం చేసుకుంటాడు. శంఖచూర్ణుడు తులసితో ధర్మాన్ని చక్కగా నడుచుకుంటూ సుఖంగా కాలం గడుపుతున్నాడు. అజేయత్వాన్ని జయించాలని కోరిక అతనిలో జన్మించింది. అతని విజయం చాలా ఎక్కువైంది. దేవతలు త్రిమూర్తులను శరణు వేడారు. దానికి బ్రహ్మవరం ఇచ్చాడు. అందుకు నేనేమీ చెయ్యలేను అని చెప్తాడు. ఇక మహావిష్ణువుకి ఆ శివుడు తన త్రిశూలం ఇచ్చి రాక్షసులతో యుద్ధం చేయమన్నాడు. ఆ యుద్ధం మహాభయంకరంగా జరుగుతూనే ఉంది. శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణ వేషంలో శంఖచూర్ణుణ్ణి యాచించి సర్వమంగళమైన కృష్ణ కవచాన్ని గ్రహించి శంఖచూర్ణుడిగా మాయావేషంలో తులసి ఇంటికి పోయాడు. ఆమె తన భర్త యుద్ధంలో గెలిచి వచ్చాడని భ్రమించి అతను కోరని విధంగా దగ్గరికి వెళ్ళి మోహించింది. వెంటనే ఆమెకు వ్రతభంగం జరిగింది. ఇంతలోనే ఆమె వచింపబడినట్లు గ్రహించి వెంటనే ఆమె లేచి దూరంగా నిలబడి దుఃఖిస్తూ మరుజన్మలో నీవు రాయిగా మారిపోదువుగాక అని తీవ్రంగా శపించి
అతను శ్రీ మహావిష్ణువుగా గుర్తించి పాదాలపై పడి క్షమించమని కోరుకుంది. దానికి నారాయణుడు, తులసి నీవు రెండవ లక్ష్మివై నాతో శాశ్వతంగా నివసిస్తావు అని అనుగ్రహించి, ఈ వర్తమాన కాలంలో నీ శరీరం గండకీ నదిగా, నీ శిరోజాలు తులసి మొక్కలుగా మారిపోతాయి. అన్ని పత్రాలు పూల కంటే తులసీదేవి పూజకు ఎంతో ముఖ్యమైనది అవుతుంది. ఈ 3 లోకాలలో అలాగే వైకుంఠంలో నీ తులసి సమస్త పుష్పాల కంటే శ్రేష్టమైనది అవుతుంది. ఎవరైతే తులసి పాత్ర జలంతో స్నానం చేస్తారో వారు సర్వతీర్థ స్నాన ఫలము, సమస్త యజ్ఞ దీక్షల ఫలము పొందుతారు. తులసి యందు సమస్త దేవతలు నివసిస్తారు. అలాగే ఆ పవిత్ర గండకీ నదిలో నేను సాలగ్రామ రూపంలో ఉంటాను. అక్కడ ఒక విశిష్ట కీటకం నా లోపల చేరి చక్రాలు రచిస్తుంది. సాలగ్రామం ఉండి పూజకు తులసి లేకపోతే జన్మ జన్మాంతరాలలో భార్య విచ్ఛేదం కలుగుతుంది. తులసి, శంఖం, సాలగ్రామం ఒకచోట ఉంచిన వారు నాకు ఎంతో ప్రియమైన వారు అవుతారు అని ఆమెను సమాధానపరిచి శ్రీ మహావిష్ణువు అభయం ఇచ్చాడు. పూర్వం కైలాసంలో పార్వతీదేవిని చెలికత్తెలు తులసి జననం గురించి వివరించమని ప్రార్థించగా పార్వతీదేవి ఇలా చెప్పసాగింది. పూర్వం కైలాస శిఖరాన ధర్మదేవుడు అనే సద్బ్రాహ్మణుడు అలాగే బృంద అనే భార్యతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. బృంద భర్త చెప్పినట్టు నడుచుకుంటూ ఎల్లప్పుడూ దేవకార్యాలు చేస్తూ ప్రతిరోజు పూజ చేస్తూ ఉండేది. ఆ ధర్మదేవుడు శివ కృష్ణ నామాలను గానం చేస్తూ పర్యటన చేస్తూ ఉండేవాడు. ఆ ధర్మదేవుడు తన సుందర కంఠంతో ఎప్పుడూ కూడా భగవాన్ నామాన్ని గానం చేస్తూ అందరినీ ఆనందింపచేస్తూ ఉండేవాడు. ఒకరోజు బృంద తన భర్త సభయందు ఉండడం వలన మధ్యాహ్న భోజన కాలం దాటిపోయింది. కానీ భర్త భుజింపకుండా తినకూడదు కాబట్టి మనసులో ప్రతి దేవుణ్ణి నమస్కరించుకొని నీటిని తాగింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన ధర్మదేవుడు భార్య నీళ్లు తాగడం చూస్తాడు. తన భార్య తనకన్నా ముందే నీరు తాగడం చూసి కోపంతో రాక్షసవి కమ్మని శపించాడు. తన భర్త ఇచ్చిన శాపం కారణంగా వెంటనే రాక్షసి అయి కైలాస శిఖరంలో తిరుగుతూ ఉండేది. ఆకలి వేస్తే దారిన పోయిన జంతువులను, మనుషులను తింటూ ఉండేది. కానీ గోవులను, బ్రాహ్మణులను, హరివక్ర జోలికి పోయేది కాదు. తక్కిన ఇతర ప్రాణులను తింటూ కాలం గడుపుతూ ఉండేది. ఒకరోజు 3 రోజులైనా ఆహారం తినలేదు. దేన్నైనా తినాలని ఆలోచిస్తూ ఉండగా అక్కడ ప్రాణులన్నీ సయోప్రభావం కలిగాయి. ఇక అక్కడ బ్రాహ్మణులు ఉన్నారు, వీరిని నేను తినలేను అనుకుంటుంది. ఇక అక్కడ బ్రాహ్మణులు కృష్ణనామాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇక రాక్షసి రూపంలో ఉన్న బృంద అక్కడ నామాన్ని వింటూ ఉంది. ఇక అలా వింటూ ఆకలి భరించలేక కైలాస శిఖరంలో చనిపోయిందని చెలికత్తెలతో పార్వతీదేవి చెబుతూ ఉంది. చెలికత్తెలతో పార్వతీదేవి ఇలా చెప్పసాగింది. ఆ విధంగా బృంద రాక్షసి రూపంలో చనిపోయి 1 సంవత్సర కాలం అయింది. ఒకరోజు మహాశివుడు నాతో వనశోభ చూస్తూ కైలాస శిఖరానికి చేరాము. మాకు అక్కడ మరణించిన బృంద యొక్క రాక్షసి శరీరం కనిపించింది. ఆ శరీరం చూసి మేము ఆశ్చర్యపోయాము. ఆ శరీరం అత్యంత శోభాయమానంగా వెలగడం చూశాము. అప్పుడు మహేశ్వరుడు నాతో, చూసావా, నిత్యభక్తుడైన బ్రాహ్మణుడి భార్య పర్వమహర్షిని అయిన బృంద దేవవనమును రాక్షసి అయి ఇక్కడ దేహాన్ని త్యాగం చేసింది. ఆ శరీరం ఏ విధంగా ప్రకాశిస్తుందో చూసావా? దేహం వదిలి సంవత్సరమైనా చెడిపోక శోభాయమానంగా వెలుగుతుంది చూడు. ఆ శోభకు కారణం ఈ బృంద చివరి క్షణంలో ఆకలితో కృష్ణనామం జపిస్తున్న గానం విన్నది. ఆ విధంగా బృంద కోటీశ్వర కాంతుల వలె వెలుగుతుంది. ఈ బృంద ధర్మదేవుని భార్య. శాపవశమున రాక్షసి అయింది. బ్రహ్మహత్య చెయ్యలేదు. ఇలాంటి ఉత్తమురాలు భక్తి వృధా కాకూడదు. ఈ బృంద భూలోకంలో వృక్షరూపం ధరించి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగిస్తుంది. కాబట్టి ఓ గణములారా, మీరందరూ ఈ శరీరాన్ని తీసుకుపోయి భూమి యందు నాటిరండి. ఈ బృంద యొక్క పత్రం వలన స్వయంగా శ్రీహరి పూజితుడవుతాడు. తులసి ప్రతి ఒక్క ఆకులోనూ ద్వాదశాక్షరి మంత్రం ఉంటుంది.
ఉమామహేశ్వరులకు బృంద అతిష్టమ దేవత. తులసి ఆకులతో ఏ భక్తులు అయితే శ్రీ విష్ణువును పూజిస్తారో అలాంటి వారు ఎలాంటి పాపాలైనా నశిస్తాయి అని ప్రమదగణాలకు చెప్పాడు. ఇక అదే సమయంలో ధర్మదేవుడు బృందావయోగం వలన దుఃఖిస్తూ క్షీణించి అక్కడికి వచ్చాడు. బృందా బృందా అంటూ అక్కడకు వచ్చాడు. ఓ ప్రియా, నీవెక్కడా? నేను పాపిని, నిర్దోషివైన నిన్ను రాక్షసవ్వమని శపించాను. నేను ఉత్తమ మానవుడిని కాదు అని నిందించుకుంటూ వచ్చాడు. అక్కడ పరమేశ్వరుణ్ణి చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు. అక్కడ జరిగినదంతా మహేశ్వరుడు ధర్మదేవునితో చెప్పాడు. అప్పుడు ధర్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నాడు: దేవా దేవా, బృంద తులసి చెట్టుగా అయినప్పుడు నాకు ప్రియమైన ఆ వృక్షానికి మూలను అవుతాను అని పలుకుతాడు. దానికి శంకరుడు తదాస్తు అంటాడు. ఆ విధంగా ధర్మదేవుడు తులసికి వరమిచ్చాడు. తర్వాత శివుని ఆజ్ఞ ప్రకారం ప్రమదగణములు ఆనందంతో భూమండలం వచ్చి ఈ దేహాన్ని యమునా నది యందు నాటారు. అనంతరం మహావిష్ణువుకు ప్రీతికరమైన కార్తీక మాసంలో అమావాస్య ప్రాతకాలంలో తులసి విష్ణువుకు శివునికి ప్రీతిగా ఆవిర్భవించింది. తులసి ఆవిర్భవించిన వెంటనే శివునితో నారాయణుడు భూలోకం వచ్చి తులసిని చూశాడని పార్వతీదేవి చెలికత్తెలతో చెప్పింది. ఒక్కసారి శంకరుడు నారద మహర్షితో ఇలా అన్నాడు: నారద, తులసి మహత్యం విన్నాము. అది విన్న మానవుడు సర్వ పాపాల నుండి విముక్తుడు అవుతాడు. తులసి దర్శనం, సర్వ స్పర్శ వలన తులసి మానవుల పాపాలను సర్వదా నశింపచేయును. ప్రాతకాలంలో లేచి చక్కగా స్నానం చేసి తులసిని చూస్తే నిశ్చయంగా సర్వభూతాలు దర్శించిన ఫలితం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం కలుగుతుందో తులసి చెట్టు దర్శనం అంతటి ఫలితాన్ని కలిగిస్తుంది. తులసి దర్శనం వలన జన్మాంతరంలో చేసిన పాపాలు నశిస్తాయి. శుచిగా ఎవరైతే తులసి దళమును పట్టుకుంటారో అలాంటి వారి సర్వ పాపాలు నశించి తక్షణం పవిత్రులవుతారో. తులసిని తాకడమే స్నానం, తులసిని స్మరించడమే తపం, ముట్టుకోవడమే ముక్తి. కాబట్టి సర్వదా ఎవరైతే తులసిని ప్రదక్షిణం చేస్తారో వారు స్వయంగా శ్రీ మహావిష్ణువుకు ప్రదక్షిణం చేసినట్టే అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. నారద, ఏ వ్యక్తి తులసి మొదటిలో ఉన్న మట్టితో తలకు, కంఠ ప్రదేశంలో, చెవులు, హృదయం దగ్గర, గుండె ప్రదేశంలో, పాశవము నాభియందు తిలకంగా ధరిస్తారో అతడు పుణ్యాత్ముడు అవుతాడు. కార్తీక మాసంలో తులసి వనంలో హరిని పూజించిన వారికి 1000 ఆవులను దానం చేసినంత ఫలితం, అలాగే 100 వాజపేయ యజ్ఞాల ఫలితం పొందుతారు అని మహాశివుడు నారదుడితో చెప్తాడు. స్కాంద పురాణంలో వైశాఖ కాండంలో తులసి మహత్యం తెలిపే ఒక కథ ఉంది. ఈ కథను విన్న వెంటనే సకల పాపాలు పోయి 1,000,000 జన్మల పాపం పోతుంది. ఆ కథ ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధుడు, సుమేధుడు అని 2 బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు. వారు ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ మహాయజ్ఞం గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. వారికి ఒక చోట తులసి తోట కనిపించింది. దాన్ని చూసిన సుమేధుడు భక్తితో ఆ తులసి కోటకు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేశారు. దీన్ని గమనించిన హరిమేధుడు, ఎందరో దేవతలు తీర్థయాత్రలు ఉండగా దీనికి ఎందుకు అంత భక్తితో ప్రణామం చేశావు అని అడిగాడు సుమేధుడు. అప్పుడు ఇలా సమాధానం చెప్పాడు: ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగర మదనం చేశారు. అప్పుడు లక్ష్మీదేవి, కల్పవృక్షం, ఐరావతం, చంద్రుడు, ధన్వంతరి ఉద్భవించిన తర్వాత జనన మరణాలు లేకుండా చేసి అమృత కలశం ఆవిర్భవించింది. అప్పుడు దాన్ని తీసుకొని సంతోషించాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కంటి నుండి కొన్ని ఆనంద బాష్పాలు అమృతం మీద పడ్డాయి. వెంటనే వాటి నుండి తులసి మొక్క మొలిచింది. ఇక బ్రహ్మాది దేవతలు లక్ష్మిని, తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు. దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి అప్పటి నుండి తులసి విష్ణుమూర్తికి మిక్కిలి ప్రీతిపాత్రురాలు అయింది. అప్పటి నుండి తులసి హరిప్రియ అయింది. అందుకే నేను ఆమె పాదాలకు ప్రణామాలు చేశాను అని చెప్పాడు. వెంటనే వారు కూర్చొని సంభాషించుకుంటున్న ఆ వటవృక్షం నుండి పిలపల అనే శబ్దంతో తేజోవంతులై 2 పురుషులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి బ్రాహ్మణులు 2 భయపడి గజగజ వణుకుతూ ఎవరు మీరు అని అన్నారు. దానికి వారు నమస్కరించి, స్వామి,
మీరు మాకు ప్రాణదాతలు. నా పేరు ఆప్తకుడు. నేను దేవలోకవాసిని. నేను లోపస మహామునికి చేసిన అపచారానికి ఈ మర్రి చెట్టు మీద రాక్షసుడినై ఇక్కడ పడి ఉన్నాను. మీరు ఎంతవరకు విష్ణు గురించి చెప్పింది అంతా నా శాప విమోచనం అయింది. ఇదంతా మీ అనుగ్రహం అని విన్నవించుకున్నాడు. ఇక రెండోవాడు కూడా తన కథ గురించి వివరిస్తూ, నేను సూర్య ఆజ్ఞను ఉల్లంఘించడం వల్ల బ్రహ్మరాక్షసుడినై ఈ మర్రి చెట్టు ఆశ్రయించాను. ఈరోజు మీచే నారాయణ మహత్యాన్ని తెలుసుకున్నాను. ఆ మహిమను విన్న తర్వాత నాకు శాప విమోచనం అయింది అని ఇద్దరు వివరించారు. ఆదర్శ బ్రాహ్మణులైన మీ ఇద్దరికి తీర్థయాత్ర ఫలితం ఇక్కడే అయిందని చెప్పారు. దానితో తేజోవంతులైన వారు బ్రాహ్మణులకు నమస్కారం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. బ్రాహ్మణులు ముక్తిని ప్రసాదించిన విష్ణుప్రియ తులసి నామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు. కాబట్టి తులసి మొక్కలను నాటి పెంచడం వలన ఎంతటి లైనా తొలగిపోతాయి. అదేవిధంగా భగవంతుణ్ణి ఈ తులసి దళాలతో పూజించే ఫలితం బంగారు పుష్పాలతో పూజించినా అంతటి ఫలితం కలగదు. అదేవిధంగా బ్రహ్మ, ఇంద్రుడు, ఆది కథ దేవతలు అందరూ కూడా తులసితో విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. తులసి మన ఇంట్లో ఉంటే అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి ఎంతో విశేషమైన ఈ తులసి మహాత్యాన్ని వింటే చాలు శుభాలు కలిగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఓం శ్రీ తులసి దేవ్యై నమః. మీరు కూడా ఈ కథను తప్పకుండా ఈ కార్తీక మాసంలో విని ఈ తులసి దళాలతో సాలగ్రామాన్ని విష్ణుమూర్తిని పూజించి మీరు కూడా తులసి విష్ణువుల యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తూ, ఇప్పటి వరకు వీడియోను లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్కి కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.